హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాంష్కరం. మీరు తమ్నైల్లో చూసినట్టుగా అయితే మేము మళ్ళీ తెలంగాణ వెళ్తున్నాం. ఆ రోజు ఇంకా ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసాం లగేజ్ ప్యాక్ చేసుకోవడం. ఎగ్జాక్ట్గా 2 అవర్స్ ఏమో పట్టింది. అక్కడైతే చూపించే బ్యాగ్స్లో ఇంకా చిన్న బ్యాగ్ వద్దులే, ఎలాగో 2 బ్యాగ్స్ సరిపోతాయి, ఈసారి ఎక్కువ లగేజ్ తీసుకెళ్తున్నాం కదా అనేసి అయితే ఆ 2 బ్యాగులు తీసుకున్నాము. ఫస్ట్ అయితే నావి మా పిల్లలవి పెట్టి మా హస్బెండ్వి ఇంకా తర్వాత పెడదామని అయితే ఫస్ట్ మావి మాత్రమే సర్దుతున్నాను. మేమైతే అసలు లాస్ట్ మంత్ ఏప్రిల్‌లోనే ఎళ్ళాలి అనుకున్నాం, కానీ సమ్మర్ కదా, అస్సలు టికెట్స్ అయితే అస్సలు అవైలబుల్‌గా లేవు. దానివల్ల ఇంకా మేలో రావాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా మేము ఎప్పుడు కోనార్క్‌కి వెళ్తాం, కానీ కోనార్క్‌కి టికెట్స్ అస్సలు లేవు. చాలా వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుందనైతే ఈస్ట్ కోస్ట్ మార్నింగ్ ఉంటుంది కదా, ఎర్లీ మార్నింగ్ ఆ ట్రైన్‌కి టికెట్స్ బుక్ చేసుకున్నా. మాకసలు మేము ఇక్కడికి వచ్చే 1 వీక్ ముందు కూడా ట్రైను కొత్త ట్రాక్ ఏస్తున్నారని, అసలు మేమొచ్చే రూట్‌కి రావట్లేదనేసి చూయించారు. మేము ఇక్కడికి రావడానికి 1 డే ముందో ఏమో మళ్ళీ స్టార్ట్ అయ్యి మేము వచ్చే స్టేషన్‌కి కూడా వెళ్తుందని చూపించారు. చాలా టెన్షన్ పడ్డాం మేమైతే అసలు. మేమింకా ఆ రోజు మొత్తం ఆఫ్టర్‌నూనే లగేజ్ ప్యాక్ చేసుకొని నైట్ ఇంకా 10 డేస్ ఎలాగో లీవ్ పెడతాం కదా, అంటే నైట్ ఇంకా మార్నింగ్‌కి ఏమీ లేకుండా మార్నింగ్ 3కే లేచి ఓన్లీ రెడీ అయ్యి వెళ్ళిపోయేటట్లు అన్నీ నీట్‌గా పెట్టేసుకొని సదిరేసుకొని పడుకుందామని ప్లానింగ్‌లో ఉండే. కానీ ఆ రోజు మాది వెడ్డింగ్ యానివర్సరీ ఉండి మేము కేక్ కూడా కట్ చేయొద్దనుకున్నాం. ఎలాగో కేక్ కట్ చేసినా మేము తినము. అందుకే మా హస్బెండ్ తెప్పిస్తానన్నా, నేను ఏమొద్దు మనం ఎలాగో తినం కదా అన్నాను. కానీ నైట్ 8:30, 9కి మాకు తెలిసిన వాళ్ళైతే కేక్ తీసుకొనొచ్చి ఇంకా కేక్ కట్ చేసి వాళ్ళైతే కొంచెం సేపు ఉన్నారు. వాళ్ళు కూడా మాకు లేట్ అయిపోయిద్దని వెంటనే వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు వెళ్ళేసరికి 9:30 అయిపోయింది. మళ్ళీ మేము అన్నీ సర్దేసి పడుకునేసరికి ఆ రోజు నైట్ అయితే 11 అయింది. మార్నింగ్ కూడా మేము 3:30కి అలా లేద్దాం అనుకున్నాం, కానీ మాకు 2కే మెలకువ వచ్చేసింది. మాతో పాటు మా పిల్లలు కూడా 2కే లేసేసారు. అసలు వాళ్ళు లేస్తారని కూడా మేము అనుకోలేదు. లేపాలేమో రెడీ అవ్వమని చెప్పి చాలా ఇబ్బంది పెడతారేమో, ఎర్లీ మార్నింగ్ కదా, వాళ్ళకి అలవాటు లేదు కదా అనుకున్నాం. కానీ మేము లేచిన వెంటనే వాళ్ళు కూడా లేచేసారు, రెడీ చేయమని చెప్పి అంటున్నారు. మేమిద్దరం షాక్ అయ్యింది అసలు. ఇక్కడ ఇంకా మేము లగేజ్ అన్నీ ప్యాక్ చేసుకుంటూ, అంటే బాడీకి కావాల్సిన సన్ స్క్రీన్స్, బాడీ లోషన్స్ అన్నీ పెట్టేసుకున్నాం. ఇక్కడ నేను చూపించే క్రీమ్ అయితే పిల్లలకి సమ్మర్లో స్కిన్ ర్యాషెస్, స్కిన్ ఎలర్జీస్ కానీ వస్తాయి కదా, పిల్లలకనే కాదు మనకు కూడా యూజ్ అవుతుంది. అందుకే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా నా వీడియో చూసే వాళ్ళకి అనేసి అయితే అలా చిన్న క్లిప్ తీశాను. మీ పిల్లలకి యూజ్ అయితే తీసుకోండి. కాస్ట్ మెడికల్ షాప్లో మీరు ఈ ఇమేజ్ చూపించి ఆ పేరు చెప్పినా సరే ఇస్తారు. చాలా బాగా యూజ్ అవుతుంది. మా పిల్లలకి లాస్ట్ ఇయర్ సమ్మర్లో కూడా యూజ్ చేశాను, బాగుంది. మళ్ళీ ఇప్పుడు కూడా తీసుకున్నాము పిల్లల కోసం, సమ్మర్ కదా అనేసి. అక్కడ మీరు చూసే 2 బ్యాగుల నిండా కూడా మా బట్టలే ఉన్నాయి. అసలు మేము ఏం తీసుకెళ్ళలేదు, ఓన్లీ బట్టలు మాత్రమే అన్నీ సరిపోయాయి. అమ్మో ఎన్ని బట్టలా అనుకున్నాను నేనైతే. మా హస్బెండ్ నాయి తక్కువే ఉన్నాయి, మా పిల్లలవి మాత్రమే ఎక్కువ పెట్టాను చాలా. అంటే సమ్మర్ కదా, ఊరికే అంటే ఫుడ్ పాడేసుకున్న, స్నానం ఊరికే చేస్తూ ఉంటారు, కొంచెం ఎక్కువే ఉండాలని అయితే వాళ్ళకి ఎక్కువ పెట్టాను. మార్నింగ్ 2కి లేచినా మాకు అసలు నిద్ర పట్టట్లేదు. ఎలాగో అంటే కొంచెం ఎర్లీగా రెడీ అయితే స్టేషన్ కన్నా తొందరగా ఎర్లీగా వెళ్తాం అనేసి అయితే రెడీ అవుదాం అనేసి లేచి రెడీ అయ్యాము. కానీ ట్రైన్ హాఫ్ అన్ అవర్ లేట్ ఉంది. మా లక్ ఏంటంటే అంతకుముందు రోజు 4:45కి రావాల్సిన ట్రైను అనకాపల్లి స్టేషన్కి 9:30కి వచ్చింది. చాలా 4 అవర్స్ 5 అవర్స్ లేట్గా ఉంది. మా లక్ బాగుండి ఓన్లీ హాఫ్ అన్ అవర్ అలా లేట్గా వచ్చింది. అందుకనేసి అయితే మేము కొంచెం స్టేషన్ కూడా లేట్గానే వెళ్ళాము. మా రూమ్‌ని చూసి మీరైతే భయపడకండి. అంతా రెడీ అయ్యాం కదా, అందుకే కొంచెం మెస్సీగా ఉంది. ఎలాగో సర్దేసే వెళ్తాను అన్నీ నీట్‌గా పెట్టుకొని. ఎందుకంటే మళ్ళీ వచ్చేసరికి కొంచెం నీట్‌గా ఉంటేనే ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. లేదంటే ఇంకా చిరాకేస్తది. కాకపోతే అప్పుడు రెడీ అవుతున్నాం కాబట్టి అటు ఇటు అన్నీ క్లాత్స్, డ్రెసెస్ అన్నీ అటువైపు వేయడం వల్ల మీకు అలా కనిపిస్తుంది. బ్యాగ్స్ అన్నీ అక్కడ ఉండడం వల్ల. తర్వాత అయితే నీట్‌గా సర్దేశాను. ఎలాగో మేము రెడీ అయ్యాక కూడా హాఫ్ అన్ అవర్ అయితే ఇంట్లోనే వెయిట్ చేసాము. డే జర్నీ కదా, మార్నింగ్ టిఫిన్ అయితే ఎలాగో ట్రైన్‌లో వస్తది, ట్రైన్‌లో తీసుకోవచ్చు. కానీ పిల్లలు ఏడ్చినప్పుడు స్నాక్స్ ఇవ్వడానికి ఉండాలి అనేసి అయితే కొన్ని బయట తెప్పించాం. ఇంట్లోకి మళ్ళీ బనానాసు, అలాగే పీనట్స్ కూడా బాయిల్ చేశాను, మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారనేసి. అవన్నీ కూడా ఇంకా ఒక బ్యాగ్‌లో పెట్టేస్తే తీసుకోవడానికి ఈజీగా ఉంటది కదా, మళ్ళీ బ్యాగ్ ఓపెన్ చేయకుండా అనేసి.
అలా అనేసి మొత్తం ఒక బ్యాగ్‌లో పెట్టేస్తున్నాను. వాటర్ బాటిల్స్ గానీ, కోకోనట్ వాటర్ కూడా తీసుకెళ్తున్నాను. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. మళ్ళీ వాటర్ సరిగ్గా తాగకపోయినా ఏం ప్రాబ్లమ్ ఉండదు కదా! కొంచెం కోకోనట్ వాటర్ తాగితే అనేసైతే మొత్తం ఒక బ్యాగ్‌లో ప్యాక్ చేశాను. అది మా దగ్గర ఉంచుకున్నామనుకోండి ఇంకా ఏ ప్రాబ్లమ్ ఉండదు కదా! ఓపెన్ చేయడానికి కానీ, దానికి అన్నిటికి ఈజీగా ఉంటదని. మా పిల్లలు మార్నింగ్ 2కి లేచినా మేమైతే ఇంటి దగ్గర నుంచి 4:30కి స్టార్ట్ అయ్యాం. కానీ అస్సలు అప్పటి వరకు ఏడవడం కానీ, చికాకు చేయడం, విసిగించడం అలాంటివి ఏం చేయలేదు. చాలా మంచిగా బుద్ధిగా రెడీ అయ్యారు. అసలు ఆ ఎర్లీ మార్నింగ్ లేసి ఏడుస్తారేమో అనుకున్నాం కానీ అలా చేస్తారని మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మా హస్బెండ్ కూడా మనం లేపాలేమో వీళ్ళని, ఎంత ఏడుస్తారేమో, నిద్రలో ఉంటారేమో అనుకున్నాం కానీ ఇలా రెడీ అవుతారు అనుకోలేదు. వాళ్ళు చాలా ఎక్సైట్‌గా ఫీల్ అవుతున్నారనేసి మా హస్బెండ్ కూడా అంటున్నారు. ఆటో అతనైతే మాకే 4కి కాల్ చేశారు. మేము చేయకుండా తనే 4కి కాల్ చేసి రావాలా సార్ అంటున్నారు. కానీ ఇంకా ట్రైను హాఫ్ అన్ అవర్ లేట్‌గా వస్తుంది. మీరు 4:30కి రండి అనేసి చెప్పాము. ఎళ్లి స్టేషన్‌లో ఎందుకు వెయిట్ చేయడం అనేసి మేమే ఒక హాఫ్ అన్ అవర్ లేట్‌గా రమ్మని చెప్తే తనైతే 4:30కి వచ్చారు. మేము వెళ్ళాము. స్టేషన్ అయితే అప్పుడు కన్‌స్ట్రక్షన్‌లో ఉంది ఎంట్రన్స్‌లో. అంటే తను స్టేషన్ ముందు దింపమంటే అక్కడ కన్‌స్ట్రక్షన్ అవుతుందనేసి అక్కడ దింపేసి ఎళ్లారు. మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే మా హస్బెండ్‌కి తెలిసిన వాళ్ళొస్తారు. అంటే బ్యాగ్స్, లగేజ్ ఎక్కువుంటది. పిల్లలతో ఇబ్బందవుతదనేసి ట్రైన్ ఎక్కించడానికి వస్తామని చెప్పాను కదా! అతనైతే కొంచెం లేట్‌గా వచ్చారు. దానివల్ల అయితే మా హస్బెండే పాపం లగేజ్ అంతా స్టెప్స్ పైనుంచి ఎక్కించుకొని తీసుకొనెళ్తున్నారు. నేను తీసుకొనెళ్ళడానికేమో శివాంష్‌కి అసలు స్టెప్స్ అయితే ఎక్కట్లేదు. నన్ను ఎత్తుకోమంటుంది. బిన్సి తనొక్కతే నడుస్తుంది. నేనసలు ఏం పట్టుకోలేదు. తీసుకెళ్ళిన ఒక చిన్న బ్యాగ్ మాత్రమే నేను పట్టుకున్నాను. పాపం మా హస్బెండే 2 బ్యాగ్స్ స్టెప్స్ పైనుంచి తీసుకొనొచ్చారు. ఎస్కలేటర్ కూడా పని చేయట్లేదు. ఇంకా చేసేదేం లేకైతే స్టెప్స్ పైనుంచే వెళ్తూ ఉన్నాము. మా చిన్న పాప మాత్రం అసలు మమ్మల్ని ఏమీ పట్టించుకోకుండా తనొక్కతే భలే నడుచుకుంటూ వెళ్తుంది. చాలా క్యూట్‌గా వాళ్ళ డాడీతోని నడుచుకుంటూ వెళ్తుంది. ఎస్కలేటర్ కూడా అది రన్ అవ్వకపోవడం వల్ల అయితే మా హస్బెండ్ పాపం అన్ని స్టెప్స్ బ్యాగ్స్ పట్టుకొని వచ్చారు. పాపం చాలా పెయిన్ వస్తున్నాయి అన్నారు. ఇంక తను రాకపోవడం వల్ల అయితే మాకు బ్యాగ్స్ ఇటువైపు వేరే ప్లాట్‌ఫామ్‌కి రావడం, బ్యాగ్స్ తీసుకొని రావడం అయితే చాలా ఇబ్బందయిపోయింది. అక్కడికొచ్చాక కూడా శివాంష్‌కి నువ్వు నా హ్యాండ్ పట్టుకుంటేనే నడుస్తాను, లేదంటే నడవనంటుంది. మా చిన్న పాప మాత్రం మంచిగా బ్యాగ్స్ చూడండి ఎలా తీసుకొని వెళ్తుందో, చాలా క్యూట్‌గా అనిపించింది నాకైతే వెనక నుంచి చూస్తుంటే. మనం ఎంత ప్రీ ప్లానింగ్‌తో ఉన్నా లగేజ్ ప్యాక్ చేసుకునేటప్పుడు ఏదో ఒకటి మిస్ చేస్తూనే ఉంటాం. అలాగే మేమైతే రెడీ అయ్యేటప్పుడు ఇంకా ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యాక కొన్ని క్రీమ్స్, కండిషనర్, సన్ స్క్రీన్ అవన్నీ పెట్టుకుందాం అనుకున్నాం. స్నాక్స్ బ్యాగ్‌లో కండిషనరు, సన్ స్క్రీన్ పెడదాం అనుకున్నాను కానీ నేను మర్చిపోయాను పెట్టడం. మా హస్బెండ్ పెట్టారేమోననేసి నేనేమనలే. ఇక బ్యాగ్ క్లోజ్ చేయమన్నాను. తనేమో నేను పెట్టాను అనుకున్నారంట. మేమైతే ఎవరు పెట్టామో కూడా మాకసలు గుర్తే లేదు ఆ టెన్షన్‌లో. అంటే టెన్షన్ ఏం లేదు, ఫ్రీగానే రెడీ అయ్యాం కానీ అన్నీ ప్యాక్ చేసుకున్నామా, అన్నీ సర్దేసుకున్నామా అనుకుంటూ ఉన్నాం కానీ పెట్టామా లేదా అనేది మాకిద్దరికీ లేదు. ఇంకా స్టేషన్‌కొచ్చాక అడుగుతున్నారు నువ్వు అవి పెట్టావా అనేసి. నేనేమో నాకు గుర్తులేదు, నేను పెట్టలేదు అన్నాను. ల్యాప్‌టాప్ కూడా ఛార్జర్ పెట్టామా లేదా అనేది కూడా డౌట్ ఉంది. మా హస్బెండ్ అయితే నేను స్విచ్ ఆఫ్ చేశాను కానీ నాకది గుర్తులేదు అనేసి చెప్తున్నారు. ఇంకా అన్నీ తీసుకెళ్తున్నాం కానీ అన్నీ సగం సగం తీసుకెళ్తున్నాము. సన్ స్క్రీన్, కండిషనర్, ఫేస్ క్రీమ్స్ ఏమీ పెట్టుకోకుండా అన్నీ బయటే ఉంచేసాము. మళ్ళీ అక్కడికెళ్ళాక ఎలా అనుకుంటూనే ఉన్నాము. ఇద్దరం అదే డిస్కస్ చేస్తూ ఉన్నాము. కానీ సన్ స్క్రీన్ మాత్రం పైన బ్యాగ్‌లో పెడదాం అనుకున్నా. అది మాత్రం పెట్టలేదు. మిగిలినవన్నీ బ్యాగ్ లోపల మాత్రం వేసాం. తర్వాత ఇంటికొచ్చాకైతే చెక్ చేశాను. అన్నీ ఉన్నాయి కానీ సన్ స్క్రీనే పైన బ్యాగ్‌లో పెడదాం అనుకుంది మాత్రం అదొకటి పెట్టలేదు. ల్యాప్‌టాప్ ఛార్జర్ కూడా ఇద్దరం పెట్టలేదు అనుకుంటున్నాం కానీ ఇద్దరం ఎవరో పెట్టామో, ఎవరు పెట్టామో కూడా గుర్తులేదు మాకైతే. ట్రైన్ లేట్‌గా రావడం వల్లయితే మేమెళ్ళి ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చుంటే అందరూ పడుకునేవాళ్ళు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని మాకైతే మిడిల్ అండ్ అప్పర్ బర్త్ వచ్చింది. పడుకోవాలేమో వీళ్ళతోని కొంచెం రిస్క్ అవుతదేమో అనుకున్నా. ఇంకా కొంచెం లేట్‌గా రావడం అయితే అప్పటికే అందరూ లేచి కూర్చున్నారు కాబట్టి ప్లస్ మాకైతే విండో సీట్ కాదు. కానీ అక్కడ ఎవరు లేరు. ఇంకా పిల్లలున్నారు కదా! డే జర్నీ కదా! అక్కడైతే కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటుంది. వాళ్ళతో మాట్లాడదాం, ఎవరైనా వచ్చినా మన సీట్స్ ఇవ్వచ్చు అనేసి అయితే మేము ఇక్కడ కంఫర్టబుల్‌గా ఉంటది. పిల్లలకు కూడా విండోల నుంచి అన్నీ చూపిస్తూ టైం పాస్ అవుతది. మనకు కూడా అంత జర్నీ చేసినట్టుగా అనిపించదు అనేసి అయితే ఇంక అక్కడే కూర్చున్నాం. అక్కడ ఆ సీట్ వాళ్ళు వస్తే ఇంకా మా సీట్‌లోకి వెళ్ళమని చెప్పాం కానీ మా బ్యాగ్స్ మాత్రం అక్కడే పెట్టేసాము. ట్రైన్ ఎక్కారో లేదో ఇంక మనం ఎప్పుడెళ్తాం అని అడుగుతున్నారు. అసలు ఒక హాఫ్ అన్ అవర్ కూడా అవ్వక ముందుకే దిగి బెంచి అయితే అందరి దగ్గరికి వెళ్తుంది. అసలు చాలాసేపు కూర్చొని ఎక్కడికి వెళ్ళకు అనేసిస్తే ఇంకా స్నాక్స్, బనానాస్ అవన్నీ తీసుకెళ్ళాను కదా! బనానాస్ తినమని ఏడ్చాను. అప్పుడు తినింది. శివాంష్‌కి మాత్రం ఏం తినలేదు. అలా విండోల నుంచి చూస్తూ కూర్చుంది. తిను మాత్రం కొంచెం తినింది. ఫస్ట్ అయితే ఇంకా కొంచెం పడుకున్నారు. పడుకొని లేచేంత వరకైతే చాలా అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అయ్యారు. పడుకొని లేచాక వాళ్ళకి కూడా కొంచెం మైండ్ రిలాక్సింగ్‌గా ఉండి
అప్పుడైతే ఫ్రీగా ఉన్నారు. మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో వెళ్ళాం డే జర్నీకి, అంతే. ఇంకా పిల్లలు అయ్యాకైతే ఇంకా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకనేసి ఎక్కువ నైట్ కోనార్క్ ఉంటుంది, దానికే వెళ్ళే వాళ్ళం. ఇంకా టికెట్స్ అవైలబుల్గా లేవని చెప్పాను కదా, దానివల్లే ఈ ఈస్ట్ కోస్ట్కి వెళ్ళాల్సి వస్తుంది. శివాంష్కకి బిన్సీకి అయితే టైం పాస్ అవ్వక ఇంకా ఏదో ఒక స్నాక్స్ ఇవ్వమని అలా తింటూనే కూర్చున్నారు. అప్పటికి టిఫిన్స్ ఏమీ రాలేదు. మాది విండో సీట్ కాకపోయినా మేము విండో సీట్ కొంచెం కంఫర్ట్గా ఉంటుందని అక్కడ కూర్చున్నామని చెప్పాం కదా. అలాగే మిడిల్లో ఆఫర్ వచ్చిందన్నాను కదా, అటువైపు మాది ఇంకో సీట్ ఉంది. మా హస్బెండ్ ఇంకా మేము టిఫిన్ తినే అంతసేపు ఇక్కడ కూర్చొని తర్వాత అయితే వాళ్ళు అక్కడ కూర్చున్నారు. వీళ్ళు పడుకున్నారు, అంత ఫ్రీగా ఉండదనేసి అటువైపు వెళ్ళి కూర్చున్నారు. ఇంకా ఆ లోపు టిఫిన్స్ వస్తే టిఫిన్ తీసుకొని పిల్లలకి టిఫిన్స్ తినిపించేసి మేము కూడా తిన్నాము. తిన్న వెంటనే బిన్సి పడుకునింది. 8:30కి పడుకొని 12 వరకు ఒక 3 అవర్స్ అలా పడుకునింది. శివాంష్క మాత్రం ఒక 1 అవర్ ఏమో పడుకునింది. ఎక్కువసేపు పడుకోలేదు. నేనైతే అసలు పడుకోలేదు. ఇంకా మా హస్బెండ్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఒక చిన్న న్యాప్ వేశారు. నాకు నిద్ర రావట్లేదు. ఇంకా అలా ఫోన్ చూసుకుంటూ వీళ్ళు పడుకుంటే వాళ్ళు కింద పడిపోతారేమోనని అలా చూసుకుంటూ కూర్చున్నాను. కానీ నాకు నిద్ర రాక అలా పడుకోకుండా ఉన్నాను. టిఫిన్ తిన్నాక కొంచెం బిన్సికి అప్పుడు స్టమక్ ఫుల్ అయిపోయి, అంటే తింటేనే పడుకుంటారు లేదంటే పడుకోరు అనేసి అప్పుడు ఎన్ని స్నాక్స్ పెట్టినా సరే అంత తిన్న ఫీల్ ఉండదు కదా. టిఫిన్ తిన్నాక అప్పుడు వెంటనే పడుకోబెట్టగానే పడుకుండిపోయింది. 3 అవర్స్ అయితే ఫ్రీగా ఉన్నాను. అంటే వాళ్ళు ఏం చేయట్లేదు, ఏడవట్లేదులే, కానీ ఊరికి సీట్ పై నుంచి కిందకి దిగి ఆ వేరే వాళ్ళ సీట్స్ దగ్గరికి వెళ్తూ ఉంది బిన్సి. శివాంష్క కామ్గానే కూర్చుంటుంది, కానీ బిన్సి ఒక దగ్గర అస్సలు ఉండదు. మా ఎదురుగా ఉన్న సీట్స్లో కూడా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు చూస్తుంటే బిన్సి అమ్మ చూస్తున్నారని చెప్తుంటే వాళ్ళు చూసి నవ్వుతూ ఉన్నారు. అంటే ఎవరు ఏమైనా అన్నా ఏమైనా చేసినా వెంటనే అమ్మ చేశారు, ఇలా చేశారు, అలా చూస్తున్నారు అని అన్నీ చెప్తుంది. అలా ఊరికి ఆ ట్రైన్ మేము ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు ఎవరు చూసినా అమ్మ ఆంటీ చూస్తుంది, అమ్మ పాప చూస్తుందని అలా చెప్తూనే ఉండింది. పడుకున్నంతసేపు సైలెంట్గా ఉంది. మళ్ళీ లేచి కూర్చొని ఇంకా స్నాక్స్ తింటూ క్యూట్గా తింటూ ఉంటారు కదా చిన్నపిల్లలు, అలా ఎవరైనా చూస్తుంటే అమ్మ ఆంటీ చూస్తుంది అని చెప్తుంది. చాలా అందరూ క్యూట్గా మాట్లాడుతుంది, క్యూట్గా చెప్తుంది. అంటే అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి కదా, చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి. అందరూ చాలా క్యూట్గా చెప్తుంది, చాలా క్యూట్గా తింటుంది అంటున్నారు. ఇదైతే రాజమండ్రి బ్రిడ్జ్ చాలా పెద్దగా ఉంటుంది. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది లేండి. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. అన్నీ కింద వాటర్ ఉండి పైన అలా వెళ్తుంటే చాలా పెద్దగా ఉంది. అప్పటికి మా పిల్లలకి చూపించుదామన్నా పడుకుండిపోయారు. ఇంకా ఓన్లీ నేను మాత్రమే కూర్చొని చూస్తూ ఉన్నాను. శివాంష్కి అప్పటికే నిద్రపోవాలా లేవాలా అని చూస్తుంది. పడుకున్నానా అంటే పడుకుంటుంది. అంటే ఎక్కువసేపు పడుకోలేదు. బిన్సి అయితే ఎక్కువ ప్రాపర్గా నిద్రపోయింది, కానీ శివాంష్క నేను పక్కన పడుకుంటేనే పడుకునేది. ఇంకా ప్లేస్ లేదు, నువ్వు పడుకో నేను పక్కన కూర్చుంటానని చెప్తే అప్పుడు పడుకుంటూ ఉంది. అలాగా పిల్లల్ని ఒక 1 అవర్ 2 అవర్ హ్యాండిల్ చేయాలంటే చేయొచ్చు, కానీ అలా ట్రైన్లో 10 అవర్స్ హ్యాండిల్ చేస్తూ ఉండాలి అంటే చాలా కష్టంగా అనిపించింది నాకైతే. అంటే శివాంష్క కూడా పడుకొని ఉంటే బాగుండు. బిన్సి ఒక 3 అవర్స్ పడుకునింది. తర్వాత నాకేమో అప్పుడు నిద్ర పట్టలేదు. తర్వాత కొంచెం పడుకుందామని నేను పడుకున్నప్పుడు మా హస్బెండ్ వచ్చి కూర్చున్నారు. కానీ వాళ్ళు ఇంకా ట్రైన్లో నుంచి అలా చూస్తూ ఉండాలంటే 1 అవర్ 2 అవర్స్ చూస్తూ కూర్చుంటారు. కానీ అలా 10 అవర్స్ కూర్చోవాలంటే కూర్చోలేరు కదా. కొంచెం అంటే అవి ఇవి తినిపిస్తూనే ఉన్నాను స్నాక్స్, కానీ కొంచెం అన్‌కంఫర్ట్‌గా అనిపించింది. ఇంకా మేము దిగే స్టేషన్ అయితే వచ్చేసి మా హస్బెండ్ అన్నీ వెళ్ళి బ్యాగ్స్ తీసుకొని వస్తున్నారు. మా శివాంష్‌కి అయితే ఎప్పుడెప్పుడు వెళ్తామా, ఎప్పుడెప్పుడు దిగుతామా అని చాలా అంటే చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతూ ఉంది. అసలు విన్సీకి అంత తెలియదు కదా, చిన్నది కదా, దానికి తెలియట్లేదు. మేము ట్రైన్ దిగగానే ఫుల్లు వేడి, అంతసేపు ఏసీలో ఉన్నాం కదా, ఏమీ అర్థం కాలే. మా స్కిన్ అయితే మండుతుంది. ఇంకా వెంటనే స్టేషన్ లోపలికి సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకోలేక ఫేస్‌కి, అసలు ఆ వేడికి ఫేస్ అంతా వేడిగా అయిపోయింది. ఇంకా వీడియో తీయాలనే కూడా నాకు థాట్ రాలేదు. ఇక్కడ లిఫ్ట్ దగ్గర మాత్రం కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. మళ్ళీ ఇంకా స్టెప్స్ బ్యాగ్స్ పట్టుకొని వెళ్ళాలనేసి ఇంకా వీడియో తీయలేదు. ఇక్కడి వరకే తీసేశాను. ఇంకా ఇప్పటి నుంచి అయితే మేము ఒక 10 డేస్ తెలంగాణలోనే ఉంటాం కాబట్టి తెలంగాణలో మేము ఏమేమి చేస్తాం అనేవన్నీ కూడా కొన్ని వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి మీ ఒపీనియన్. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది. మేము వెళ్ళేసరికి అయితే మా అత్తయ్య మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై చేశారు. ఇంకా ఫుల్గా తినేసి అయితే పడుకున్నాం. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.